2021 ఆగస్టులో బైడెన్ ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పిదం ఆఫ్ఘనిస్తాన్‌లో అనేక మంది చనిపోవడానికి కారణమైంది. ఆ తప్పిదం వల్ల ఈరోజు తాలిబాన్ల చేతులకు ప్రభుత్వం వెళ్ళింది. అదేంటంటే బైడెన్ ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి అమెరికా సైనికుల్ని ఉపసంహరించుకోమన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నటువంటి అమెరికా సైనికుల్ని. ఎప్పుడైతే అమెరికా సైనికులు అక్కడ ఉపసంహరించుకున్నారో ఇదే అదునుగా భావించినటువంటి తాలిబాన్లు మొత్తం దేశాన్ని వాళ్ళ హస్తగతం చేసుకున్నారు ప్రభుత్వాన్ని పడగొట్టి. దాంతో 80,000 మంది తాలిబాన్లు ఇప్పుడు ప్రభుత్వాన్ని రూల్ చేస్తుంటే అదే సమయాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు. కాబూల్ విమానాశ్రయం బయట కొన్ని బాంబు దాడులు చేస్తే అక్కడే ఉన్నటువంటి బేరర్ హోటల్లో ఒక బాంబు దాడి జరిగితే అందులో 170 మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులతో పాటు 13 మంది అమెరికా సైనికులు కూడా మరణించారు. అప్పటి నుంచి ఆ బాంబు దాడి చేసినటువంటి ఉగ్రవాది కోసం అమెరికా వెతుకుతూనే ఉంది. వాడు ఈ రోజు అయితే దొరికాడు. వాడి పేరు మహమ్మద్ షరీఫుల్లా. ఈ మహమ్మద్ షరీఫుల్లా పాకిస్తాన్ సహాయంతో అమెరికా పట్టుకుంది. అదే ఈరోజు ట్రంప్ చెప్పడం జరిగింది. పాకిస్తాన్ సహాయంతో ఈ మహమ్మద్ షరీఫుల్లా దొరికాడు. వీడికి త్వరలోనే మేము శిక్ష విధిస్తాం. ఆ శిక్ష భవిష్యత్తులో చాలామంది ఉగ్రవాదులకి కనువిప్పు కలగాలంటూ ట్రంప్ అయితే ఈరోజు మాట్లాడాడు. ఏదేమైనా సరే పాకిస్తాన్కి మేము కృతజ్ఞతలు చెబుతున్నామని కూడా చెప్పాడు. పాకిస్తాన్ కూడా మాది ఉగ్రదేశం కాదు, ఉగ్రదేశం నుంచి మేము బయటకు వస్తున్నాం, మేము ఉగ్రవాదులు ప్రోత్సహించము, కాబట్టి మేము కూడా ఉగ్రవాదులు పట్టి ఇవ్వడానికి అన్ని విధాలుగా సహాయం చేస్తామంటూ ఈ మధ్య తన ప్రయత్నాలు ఏవో తను చేస్తుంది. ఈ మధ్య మోదీ గారు పాకిస్తాన్ గురించి నిజాలు చెప్తున్నారు కదా, ప్రపంచ బయట దేశాల్లో ఉగ్రదేశం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందంటూ అది పాకిస్తాన్ పరువు అయితే తీసేస్తున్నాడు. ఇప్పుడు ఆ పరువు నిలబెట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది పాకిస్తాన్. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఉగ్రవాదాల్ని అమెరికాకి పట్టివ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఫలించినప్పుడు తనకు కూడా కొంత పేరు వస్తుంది కదా. ఇప్పుడు ట్రంప్ ప్రపంచ దేశాల్లోనే అంతర్జాతీయ మీడియాలోనే పాకిస్తాన్ని పొగడడంతో పాటు పాకిస్తాన్ సహాయంతో ఈ మహమ్మద్ షరీఫుల్లాను మేము పట్టుకున్నాం, నిజంగా ఇది గొప్ప సంతోషకరమైనటువంటి వార్త అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ కూడా మంచిదే, ఉగ్రదేశం కాదు, ఉగ్రవాదులు ఇది కూడా ప్రోత్సహించట్లేదని చెప్పుకోవడానికి ఇప్పుడు పాకిస్తాన్కి మంచి అవకాశం. మంచి ఎవరు చేసినా మంచి అని చెప్పాల్సిందే. తను ఉగ్రవాదులు ప్రోత్సహించకుండా ఉంటే మనకే మంచిది కదా. తను అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటాం, కానీ ఏ రోజు నాశనం అవ్వాలని అయితే కోరుకోం. దీని మీద ఇప్పుడు ట్రంప్ అయితే బైడెన్ చేసినటువంటి తప్పిదాల వల్ల ఆ రోజు ఇంతమంది ఆఫ్ఘన్ పౌరులతో పాటు 13 మంది అమెరికా సైనికులు చనిపోయారు. అలాగే మరొక తప్పు చేయడం వల్ల ఈరోజు రష్యా ఉక్రెయిన్పై విరుచుకుపడుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని శాంతించడానికి నా తల ప్రాణం తోక్కొస్తుందంటూ బైడెన్పై మళ్ళీ విరుచుకుపడ్డాడు ట్రంప్.